బుక్ రీడింగ్తో లాభాలు ఇవే. 6 నిమిషాలు రోజు కనీసం 6 నిమిషాల పాటు పుస్తకం చదివితే కండరాలపై ఒత్తిడిని 60% వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మ్యూజిక్, వాకింగ్ కంటే ఒత్తిడిని ఎదుర్కోవడానికి పుస్తక పఠనం మంచిది. పట్టుదల పెరుగుతుంది. పుస్తకాలు చదివితే మానసిక పరిధి విస్తరిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. బాల్యం నుంచే పుస్తక పఠనం అలవాటైతే వారిలో పట్టుదల పెరుగుతుందని పరిశోధనలు తేల్చాయి. మాట్లాడే నైపుణ్యం. పుస్తకాలను ఎక్కువగా చదివితే 10 మందిలో ఆకర్షించేలా మాట్లాడే నైపుణ్యంతో పాటు విషయ పరిజ్ఞానంతో మాట్లాడే సామర్థ్యం పెరుగుతుంది. డిబేట్స్లో వాదనా నైపుణ్యం పెరుగుతుంది. విజ్ఞానం, లోకజ్ఞానం. పుస్తకాలు చదవటం వలన విజ్ఞానం పెరుగుతుంది. లోకజ్ఞానమే కాదు, రకరకాల సామర్థ్యాల్లోనూ మెరుగైన ప్రతిభ కనబర్చగలుగుతారు. క్లిష్టమైన సమస్యలకు సులువైన పరిష్కారాలను గుర్తించగలుగుతారు. భాషపై పట్టు. పుస్తకాలు, కవిత్వం చదవటం వల్ల కొత్తగా పదాలకు అర్థాలు తెలుసుకోగలుగుతాం. భాషపై పట్టు పెరుగుతుంది. సంభాషణ నైపుణ్యం కూడా పెరుగుతుంది. విభిన్న రచనా శైలి. ఎక్కువగా పుస్తకాలు, కవితలు చదివే వారిలో భాషా నైపుణ్యం పెరుగుతుంది. ఫలితంగా రాత నేర్పుగా ఉంటుంది. విభిన్న రచనా శైలి అలవడే అవకాశం కూడా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. కథలు, నవలలు చదివేటప్పుడు ప్రతి పేజీని, ప్రతి పాత్రను అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల మనలో సహనం, ఏకాగ్రత, ఫోకస్ పెరుగుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది. బుక్ రీడింగ్ వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. తద్వారా బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది. ఇటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు బుక్ రీడింగ్ను హాబీగా చేసుకుంటే మంచిది. ఒంటరితనాన్ని దూరం. పుస్తకాలకు మించిన నేస్తాలు మరెవ్వరూ ఉండరు. పుస్తక పఠనం ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. అందుకే ఒంటరితనాన్ని ఫీల్ అయ్యేవారు చదవడాన్ని అలవాటు చేసుకోండి.